హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో స్ట్రీట్ స్టైల్‌లో చేసుకునే చికెన్ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా, చాలా టేస్టీగా అండ్ చాలా హెల్తీగా కూడా పిల్లలైతే దీన్ని తినొచ్చు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. సో, ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే నూడిల్స్ కోసం నేను ప్రీమియం హక్కా నూడిల్స్‌ని అయితే తీసుకున్నాను. వెయిట్ వచ్చేసరికి 800 గ్రామ్స్. అండ్ అలాగే నేను 4 క్యాప్సికమ్, 4 క్యారెట్ అండ్ పావు కేజీ వరకు క్యాబేజ్‌ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 20-25 వెల్లుల్లి రెబ్బల్ని కూడా సన్నగా కట్ చేశాను. 3 ఇంచుల అల్లంని కూడా తురుముకొని పక్కన పెట్టుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్. అండ్ ఇక్కడ సీజనింగ్ కోసం వచ్చేసరికి నేను టొమాటో కెచప్‌ని తీసుకున్నాను. అండ్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్, వెనిగర్ అండ్ ఇక్కడ నేనైతే రెడ్ చిల్లీ పేస్ట్‌ని కూడా తీసుకున్నాను. నూడిల్స్ కోసం నేనైతే సూర్య నూడిల్స్ మసాలా అండ్ ఒక చిన్న సైజ్ లెమన్‌ని కూడా తీసుకున్నాను. దాంతోపాటు నేనైతే ఇక్కడ 10 ఎగ్స్‌ని కూడా ఎగ్ స్క్రంబుల్ కోసం తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్‌ని, బోన్‌లెస్ చికెన్‌ని నీట్‌గా క్లీన్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 10 పచ్చిమిరపకాయలని 2గా కట్ చేసుకున్నాను. కొంచెం గార్నిషింగ్ కోసం పుదీనాను కూడా తీసుకున్నాను. చికెన్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అండ్ అలాగే పసుపు, కారం వేసి దీన్నైతే చికెన్ పీసెస్‌కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని 30-40 మినిట్స్ అయితే మ్యారినేషన్ కోసం పక్కన పెట్టు. నూడిల్స్ ఉడికించుకోవడానికి నేనైతే ఒక గిన్నెలో వాటర్ పెట్టి, వాటర్ తొందరగా మరగడానికి మూత పెట్టాను. సో, వాటర్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ దాని తర్వాత నేను హక్కా నూడిల్స్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి నూడిల్స్ అనేవి స్టిక్కీ అవ్వకుండా ఉంటాయి. మనం ఈ నూడిల్స్‌ని 6-7 మినిట్స్ దాకా అయితే కుక్ చేసుకోవాలి. నూడిల్స్‌ని ఎప్పుడు 100% కుక్ చేసుకోకూడదండి. బాయిల్ చేయడం వల్ల మనకు ఓవర్ కుక్ అయిపోతాయన్నమాట. నేను బాయిల్ అయిన నూడిల్స్‌ని డ్రైన్ ఔట్ చేసుకుంటున్నాను. మనం డ్రైన్ ఔట్ చేసుకున్న వెంటనే దీన్నైతే కోల్డ్ వాటర్‌తో వాష్ చేయడం వల్ల మనకి ఈ స్టిక్కీనెస్ అనేది ఉండదు. నూడిల్స్ పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో లేదో తెలియాలంటే నూడిల్స్‌ని బ్రేక్ చేసినప్పుడు ఇలా విరిగిపోవాలన్నమాట. నూడిల్స్‌లోకి చికెన్‌ని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్‌లో ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్నైతే ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే మనకు లోపల కుక్ అవ్వదు. బయట గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే వీటిని పక్కన పెట్టుకుంటున్నాను. స్క్రంబుల్ కోసం ఒక బౌల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్‌ని యాడ్ చేసి దీన్నైతే మిక్స్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత మనం తీసుకున్న ఎగ్స్‌ని దీంట్లో బ్రేక్ చేసుకొని ఏసుకొని, లంప్స్ లేకుండా వీటినైతే బీట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాణీలో ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లోకి ఒక థిక్ లేయర్ ఆఫ్ ఆమ్లెట్ లాగైతే వేసుకుందాం. దీన్ని ఫ్లిప్ చేసుకొని బోత్ సైడ్స్ సేమ్ కలర్ వచ్చేదాకా ఆమ్లెట్‌ని అయితే కాల్చుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో మనం ఎగ్స్‌ని అయితే కట్ చేసుకుందాం. ఎందుకంటే మనం చికెన్ నూడిల్స్ తినేటప్పుడు మధ్యలో మనకి క్రిస్పీనెస్ కోసం వీటిని నేను సెపరేట్ ప్లేట్‌లోకి అయితే తీసేసుకున్నాను. అండ్ అదే బాండ్లీలో ఆయిల్ యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అండ్ తురుముకున్న అల్లంని యాడ్ చేసుకొని, ఇవి 2 పచ్చివాసన పోయేదాకా దీన్నైతే ఫ్రై చేసుకుందాం. ఇది పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ యాడ్ చేసుకొని వీటినైతే ఓవర్ కుక్ కాకుండా ఫైన్‌గా టోస్ట్ చేసుకుందాం. వెజిటబుల్స్ మనకు ఓవర్ కుక్ అయిపోతే మెత్తగా అయిపోతాయన్నమాట. దీంట్లో ఇప్పుడు నేను సాల్ట్ అండ్ అలాగే కారంనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి 2 యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ టోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి సూర్య నూడిల్స్ మసాలాని 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి దీన్ని బాగా టోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పేస్ట్, 4 టేబుల్ స్పూన్ ఆఫ్ గ్రీన్ చిల్లీ పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే 5 టేబుల్ స్పూన్ ఆఫ్ టొమాటో కెచప్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు 3 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ డార్క్ సోయా సాస్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. సో, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత
మనం వీటినైతే మనం వేసిన సీజనింగ్ ఐటెమ్స్ అన్నీ వెజిటబుల్స్‌లో మిక్స్ అయిపోయేలాగా దీన్నైతే మనం బాగా టోస్ట్ చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అండ్ అలాగే దాంతో పాటు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ స్క్రంబుల్డ్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ వెజిటబుల్స్‌లో కలిసిపోయేదాకా దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా టోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నూడిల్స్ అనేవి నేను ఈ మనం ప్రిపేర్ చేసుకున్న వెజిటబుల్ మిక్చర్‌లోకైతే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ నూడిల్స్‌కి పట్టించేలాగా మనం చిన్నగా నూడిల్స్‌నైతే కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ కలుపుకోవడం వల్ల మనకి నూడిల్స్ అనేవి విరిగిపోతాయి. ఇక్కడ నేనైతే బౌల్‌ని చేంజ్ చేశానండి. ఎందుకంటే ఎక్కువ పర్సన్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నామనమాట ఇఫ్తార్‌లో ఇవ్వడానికి. సో, మా ఫ్యామిలీ మెంబర్స్‌కి. అండ్ బౌల్ చేంజ్ చేసిన తర్వాత దాంట్లో మిగిలిపోయిన ఎగ్ స్క్రంబుల్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని నూడిల్స్ విరిగిపోకుండా జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్నట్టు మన నూడిల్స్‌ని జాగ్రత్తగా టోస్ట్ చేసుకోవాలి. చూసారు కదండీ! చాలా ఈజీగా చూపిచ్చాను. చాలా ఈజీ అండ్ టేస్టీ యమ్మీగా ప్రిపేర్ చేసుకుంటే హోమ్‌మేడ్ చికెన్ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. మనం ఎంత బయట తెచ్చుకున్నా కూడా హోమ్‌మేడ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, నచ్చింది కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్.